పరశురాముడిని వెంటనే అన్నాడు, ఏమయ్యా నువ్వు మహాబ్రాహ్మణుడివి కదా, మహా తపస్వివి కదా, నీ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నావంటే కట్టుబడి ఉన్నానండి, చేసిందే పాపం, ఇంకా దాన్ని సమర్థించుకుంటానా? కట్టుబడి ఉన్నాను, ఈ పాప ప్రక్షాళనకి మహాతపస్సు చేస్తాను, నాకేం చేయాలో చెప్పండి అంటే, మంచిది, ఈ భూమండలం మొత్తం నాకు దానం ఇచ్చావు కాబట్టి ఇందులో అంగుళం కూడా నీది కాదు కాబట్టి ఈ భూమండలం మీద ఉండడానికి వీలేదు, వెళ్ళిపోవాలి. పరశురాముడు వెంటనే ఇంత తెలివిగా గొడ్డలు పెట్టి మొత్తం నరికేసినంత తేలిక కాదండి వ్యవహారం, తెలివండి ఇప్పుడు. అందుకే వామనుడు 3 అడుగులు నేలని, ఆ 3 అడుగులు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడిగాడు, ఖరీదు కాబట్టి అనకండి, అలా అడగలేదు ఆయన. 3 అడుగుల నేల ఎందుకు అడిగాడంటే, మనిషి చేటంత నేలలో కూర్చొని జపం చేస్తే, తపస్సు చేస్తే సమస్త ప్రపంచం ఆయనకి వశం అవుతూ ఉంటే భూమిని వశం చేసుకోవాలి, స్త్రీలను వశం చేసుకోవాలి, పదవులను వశం చేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తాడు? అందుకని జపం చేయాలి, తపం చేయాలి. పరశురామ నీకు తపస్సు చేయాలనుంది కదా, తపస్సుకు చేటంత నేల చాలయ్యా, సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక చేట మాత్రం భూమి ఇమ్మని అడుగు అంటే, అలాగేనండి. ఎంత వినయమో చూడండి, పశ్చాత్తాపం అంటే అదమ్మా. అందుకే ఆయన దశావతారాల్లో చేర్చారు, మహర్షిగా మహనీయుడుగా గౌరవిస్తున్నారు. పశ్చాత్తాపం అంత గొప్పది, పశ్చాత్తాపం అంత గొప్పది. పరశురాముడు చేసిన పనిని మనం గ్రహించినప్పటికీ ఆయన పశ్చాత్తాపాన్ని మనం మెచ్చుకోవలసింది. కనీసం చేసిన పనికి అలా తాపడినా చాలు, ఇంకా సమర్థించుకుంటారు చాలామంది, అబ్బాయి అది కాదండి ఇది కాదండి ఆయన కారణాలు చెప్పలేదు. సమర్థించుకుని ఏం చేశాడో తెలుసా, కేరళకి వెళ్ళాడు, దక్షిణ సముద్ర తీరం. అక్కడ సముద్రుని అడిగాడు, నాకు ఇంత చేటంత అంటే ఏమిటి, నువ్వు భూమండలం అంతా జయించచ్చు కానీ చివరికి నీ బతుకు ఏమవుతుంది, చేట నేర అడుక్కోవలసి వస్తుంది, ఎందుకు ఈ పని చేశావు? అప్పుడు సముద్రుడు వెనక్కి జరిగి ఆయనకి చోటిచ్చాడు. అందుకే సరిగ్గా భారతదేశ పటంలో, భూమండలంలో భారతదేశ పటంలో కేరళ ఉండే ప్రదేశం ఇలా చేట ఆకారంలో ఉంటుంది, మీరు చూసుకోండి. ఆ చేటంత నేల దానం. అందుకే కేరళ ఇప్పటికీ పరశురామ క్షేత్రం. పరశురామ ఆలయాలు మీకు ఆంధ్ర తెలంగాణలో 2 చోట్ల సుమారుగా ఉండవు, ఎక్కడైనా 1 2 ఉంటే ఉండొచ్చు. కేరళలో మాత్రం అడుగడుక్కి పరశురామ ఆలయాలు ఉంటాయి. పరశురాముడిని వాళ్ళు ఆరాధిస్తారు. కేరళలో ఆ ప్రాంతం, ఆ చేట నేలలో తపస్సు చేసి ఆ చేట భాగం ఉండే కేరళని సాధించి పెట్టినవాడు కేరళకి మూల పురుషుడు పరశురామ మహర్షి. ఆ రకంగా పరశురాముడు సమస్యను పరిష్కారం